టీడీపీలో ప్రస్తుతం ట్రెండ్ మారిందా? సీనియర్లు పక్కకు తప్పుకునే పరిస్థితి దాదాపు వచ్చేసిందా? రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఎలాంటి ఇండికేషన్ ఇస్తోంది? సీనియర్ల సేవలు ఎక్కడ ఎలా ఉపయోగపడనున్నాయి? తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఎన్నో ఆటుపోట్లు చూసింది. ఎంతో మంది నాయకులను తయారు చేసింది. వారిలో కొందరు ఇప్పటికీ టీడీపీలో సూపర్ సీనియర్లుగా ఉన్నారు. కానీ కాలక్రమేణా అలాంటి సీనియర్లకు ప్రాధాన్యత తగ్గుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయట రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, టీడీపీలోనూ ప్రస్తుతం అదే చర్చ జరుగుతోందంటున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. రాజ్యసభకు ప్రస్తుతం ఎంపిక చేసిన అభ్యర్థులను చూస్తే పసుపు పార్టీ అధిష్టానం సీనియర్ల కంటే యంగ్ బ్లడ్కే అవకాశాలు ఎక్కువగా కల్పించినట్లు అర్థమవుతోంది. నిజానికి రాజ్యసభ సభ్యుల ఎంపికలో అత్యంత దగ్గరగా ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు, సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చేలా పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా రివర్స్ గేర్లో వెళ్ళింది. ప్రస్తుతం రాజ్యసభ స్థానాలకు సంబంధించి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్యతో పాటు మరికొందరు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. కానీ ఈసారి రాజ్యసభకు వీరిని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాక భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందా అనేది చెప్పడానికి కూడా సందేహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీలో ఉన్న చాలా మంది సీనియర్లు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. మరికొందరికి పోలిట్ బ్యూరో, ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి సీనియర్లకు ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం టీడీపీలో చాలా నిర్ణయాలు మంత్రి లోకేష్ తీసుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కూడా లోకేష్ పాత్ర చాలా వరకు ఉంది. దీంతో సీనియర్ల సంగతి ఎలా ఉన్నా యువ నేతలు, మహిళలకు అవకాశాలు ఎక్కువ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సీనియారిటీ కన్నా సిన్సియారిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, సీనియర్లకు బాధ్యత అప్పగించడంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఇప్పుడు ఇక ముందు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే టీడీపీలో చాలా మార్పులొచ్చాయి. 2024 అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయడంలో టీడీపీ కమిటీల ఏర్పాటు, పోలిట్ బ్యూరో, తాజా రాజ్యసభ ఇలా అనేక రకాల మార్పులు కనిపిస్తున్నాయి. మున్ముందు కూడా ఇదే రకమైన విధానం అమలు కానుంది అనే చర్చ గట్టిగా జరుగుతోంది.